హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్ శ్రీరంగపురం. ఈరోజు ఐపీఎల్ ప్రిడిక్షన్ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 43 డీసీ వర్సెస్ ఎంఐ నడుస్తుంది. సో ఈ టీంల విషయానికి వస్తే మొత్తం ఇది ఓవరాల్గా మొత్తం 8th పొజిషన్లో ముంబై ఉంది. చాలా క్రిటికల్ ఉంది. కన్ఫామ్గా గెలవాల్సిన మ్యాచెస్ ఉంది. 8th పొజిషన్లో 6 పాయింట్స్ తోటి ముంబై ఉంది. అండ్ 6th పొజిషన్లో 8 పాయింట్స్ తోటి డీసీ ఉంది. సో కన్ఫామ్గా వీళ్ళు వచ్చే నెక్స్ట్ ఆడే అన్ని మ్యాచెస్లో గెలిస్తే మంచి రన్ రేట్ తోటి గెలిస్తే కనుక ప్లేయర్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఈ గ్రౌండ్ కోసం వస్తే చూసుకుంటే కనుక డీసీలు ఆడుతుంది. కన్ఫామ్ కొంచెం డీసీ ఫేవర్ ఉండే మ్యాచ్, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, ప్లేస్ ఎక్కువ మ్యాచెస్ అక్కడ ఆడతారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా పిచ్ ఇది ఉండబోతుంది. ప్లేయింగ్ విషయానికి వస్తే ఫస్ట్ డీసీ గురించి చూద్దామండి. డీసీ గురించి చూస్తే కనుక ప్లేయింగ్ 11 జాక్ ఫ్రేజర్ అండ్ పృథ్వీ షా ఇద్దరు ఇరుగమరుగా ఆడుతున్నారు. మంచి ఫామ్లో ఉన్నారు ఇద్దరు. జాక్ ఫ్రేజర్ అయితే ఉన్నంతసేపు అయితే భారీ హిట్టింగ్ ఆడుతుండు, మంచి 6లు కొడుతుండు, ప్లస్ 4 కొడుతుండు. ఈజీ స్ట్రైక్ రేట్ 200 ప్లస్ స్ట్రైక్ రేట్ కొడుతుండు. ఆడిన 3 మ్యాచ్లు అయినా సరే మంచిగా మంచి స్ట్రైక్ రేట్ తోటి మెయింటైన్ చేస్తుండు. సో ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వస్తే పృథ్వీ షా అయితే మంచి స్ట్రైక్ మంచి కనెక్ట్ అవుతుండు. బట్ ఇంకా భారీ ఇన్నింగ్స్ ఆడిననుకో ఈజీగా మ్యాచ్ స్కోర్ అవుతుంది. దాని తర్వాత జాక్ ఫ్రేజర్ కూడా మంచి ఫామ్ ఉన్నాడు. ఈజీగా 10 బాళ్ళకు 8 6లు కొట్టమని సార్ ఈజీ కొట్టే కెపాసిటీ అతనికి ఉంది. ఆస్ట్రేలియా ప్లేయర్ కొంచెం లేట్గా తీసుకుని ఇతను కూడా కొంచెం స్పీడ్గా ఎర్లీగా తీసుకుంటే ఇంత క్రిటికల్ పొజిషన్లో ఢిల్లీ ఉన్నట్టుండే అది నాకు తెలిసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అభిషేక్ పొరల్ అట్లనే అంతంత మాట్లాడుతుంది. కొందరు 2-3 ప్లేయర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ ఫ్లాప్ అవుతున్నారు. కన్ఫర్మ్ అందరికి టీం సపోర్ట్ చేస్తేనే అందరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి షాయ్ హోప్ పర్వాలేదు అనిపిస్తుంది, అంత పర్ఫెక్ట్ అయితే పర్ఫార్మెన్స్ చేస్తలేదు. నెక్స్ట్ రిషబ్ మంచి క్యాప్టెన్ మెయింటైన్ చేస్తుండే, ప్లస్ వికెట్ కీపర్. అందరినీ కొంచెం ఎవరైనా స్కోర్ ఎక్కువ కొడితే కనుక కొంచెం కన్ఫ్యూజ్ అవుతుండే, కానీ కొంచెం అవుతుండే, కొంచెం భయపడుతుండే ఎంత అవుతుందంట అని చెప్పి అంత టెన్షన్ తీసుకున్న కూల్గా ఈజీగా ఢిల్లీ చేత మంచిగా కూడా మ్యాచ్ అది, ఎందుకంటే అందరూ ఫామ్లో కుదురుకుంటారు 1 by 1. నెక్స్ట్ వచ్చేసి స్టబ్స్ కూడా వదులుకున్నారు అనుకో. ఇప్పుడు జాక్ ఫ్రేజర్ అట్లా స్టబ్స్ కూడా వదులుకున్నారు అనుకో, ఈజీగా మంచి 1 సైడ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు భారీ హిట్టర్స్ 200 ప్లస్ 250 ప్లస్ స్ట్రైక్ రేట్ ఉన్న సార్ కొట్టిన సార్ హాఫ్ సెంచరీ కొట్టిన సార్ ప్రాబ్లం లేదు వీళ్ళతోటి, అంత కెపాసిటీ ఉన్న ప్లేయర్స్. నెక్స్ట్ వచ్చేసి అక్షర్ పటేల్ ఆల్రౌండర్గా లాస్ట్ నేను కొంచెం బ్యాటింగ్ అటు ఇటు ఉందంటాను అనుకున్నాను. అక్షర్ పటేల్ అయితే బౌలింగ్ ఇట్లా ఫీలింగ్ పరంగా ప్లస్ బ్యాటింగ్ పరంగా కూడా మంచిగా వస్తుండు. ఢిల్లీకి ఇతని ద్వారా అక్షర్ పటేల్ అని కుల్దీప్ యాదవ్ స్పిన్ నుంచి మంచి 100% ఇస్తారు. వీళ్ళు కూడా కరెక్ట్ మంచిగా యూజ్ చేసుకున్నారు. కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు ఆడినారు అనుకో. స్పిన్లా ఈజీగా రన్స్ కట్టడి చేసి ప్లస్ ఈజీగా వికెట్స్ తీసుకుంటారు కెపాసిటీ వాళ్ళు ఇద్దరికి ఉంది. మంచి ప్లేయర్స్ మంచి ఫామ్లో కూడా మంచి టచ్లో కూడా కనబడతారు. నెక్స్ట్ వచ్చేసి నార్త్ పర్వాలేదు అనిపిస్తుంది. వికెట్స్ స్టార్టింగ్ ఓవర్స్ ఒక 2-3 ఓవర్స్ మంచిగా చేస్తుండే, దాని తర్వాత ఇటీ స్టార్ట్ చేసే వరకు అందరు పరుగులు బాగా ధారాళంగా ఇచ్చిపోతున్నాడు. సో ఇతను కొంచెం కుదురుకుంటే కనుక ఈజీగా మంచి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ముఖేష్ కుమార్ పర్వాలేదు అనిపిస్తాడు. వీళ్ళు ఫాస్ట్ బౌలర్లో ఖలీల్ కూడా మంచిగా ఆడాను అనుకో. ఈజీగా అతను ఏషియా 4 ఓవర్స్లో మినిమం 2-3 వికెట్ తీసిన అనుకో, ఈజీగా డీసీ చేతిలో కన్ఫర్మ్ మ్యాచ్ ఉండాలని చెప్పి నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లలిత్ యాదవ్ పర్వాలేదు అనిపిస్తుంది. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరెవరు అంటే పృథ్వీ షా మంచిగా ఆడతాడు, జాక్ ఫ్రేజర్ మంచిగా ఆడతాడు, అభిషేక్ పర్వాలేదు అనిపిస్తుండు, షేక్ పర్వాలేదు అనిపిస్తుంది, రిషబ్ పంత్ 5 స్టార్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చి కుల్దీప్ అయితే చాలా ఇంకా 2 స్టార్ ఇవ్వచ్చు, అక్షర్ పటేల్కి 3 స్టార్ ఇవ్వచ్చు. వీళ్ళ చేతిలో ఈ స్టార్ పెట్టే ప్లేస్లో ఉన్నారనుకో, ఈజీగా మ్యాచ్ 1 సైడ్ ఈజీగా మారబోతుంది. అట్లనే డీసీ విషయానికి వస్తే ఎవరైనా ఫస్ట్ బ్యాటింగ్ మినిమం 200 నుంచి 220 వరకు స్కోర్ చేస్తేనే ఈ ఐపీఎల్లో ఈ 24 సీజన్లో గెలిచే అవకాశం కొంచెం ఉంటాయని చెప్పుకోవచ్చు. లేదంటే ఒక కన్ఫర్మ్ ఓడిపోతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే భారీ టీం లాస్ట్ బ్యాట్స్మెన్ వచ్చిన సరే 2 6 కొట్టరు, 2 బాల్ కన్నా ఈజీ కొడతాడు. సో భారీ స్కోర్ టార్గెట్ ఇస్తే కనుక ఎవరైనా సరే గెలిచే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎంఐ విషయానికి వస్తే కొంచెం అందరూ చూడడానికి అంటే భారీ ప్లేయర్స్ ఉన్నారు, కాకపోతే ఫ్యామిలీ ఎవరు లేరు. ఎంత ప్లేయర్స్ మంచి పెద్ద హిట్టర్స్ ఉన్నారు, ఎప్పటి నుంచి ఆడుతున్న ప్లేయర్స్ ఉన్నారు, కానీ టచ్లో లేదు. అందరు టచ్లో అనుకో ఈజీగా గెలిచే అవకాశాలు గిట్ట కూడా ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే భూమిలో అయితే వీళ్ళందరికన్నా మంచి ప్లేయర్
ఎవరు అని అంటే బూమ్రా కొంచెం ఎకనామిక్ 6.7 వరకే ఉన్నది. వికెట్ కూడా పర్పుల్ క్యాప్ అతని దగ్గర ఉన్నది. సో ఇతను 4 ఓవర్స్ అయితే ఎక్కువ ఇవ్వలేడు. ఒక 30 రన్స్ ఎంత ఇటు కొట్టిన సార్ 30 నుంచి 40 రన్స్ ఇస్తాడు. మినిమం 2-3 వికెట్ ఇస్తాడు. ఇతని ద్వారా పర్లేదు అనిపిస్తుంది సార్. ఈ బ్యాటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ లేదంటే చెప్పి కొంత బాధ అయితే అనిపిస్తుంది అతని ఫేస్లో. ఎందుకంటే ఇండియా మొత్తం అతను క్యాప్టెన్సీ మెయింటైన్ చేస్తుండే. కాకపోతే ఎంత చీప్గా ఐపీఎల్ మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చేసి నా కెప్టెన్సీ ఏంటంటే చెప్పి కొంచెం అతనికి అయితే ఉంది. అప్పుడప్పుడు కెప్టెన్సీ కూడా వేస్తుండు. సో అతను పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పర్వాలేదు అనిపిస్తుండు. ఇప్పటికీ ఒక 1 సెంచరీ కొట్టిండు, 100 కొట్టిండు, ప్లస్ ఒక 50 కొట్టిండు. సో మంచి టచ్లే కనబడుతుండు. స్ట్రైక్ రేట్ కూడా మంచిగా ఉన్నది. నెక్స్ట్ వచ్చి సెకండ్ వచ్చేసి ఎవరంటే ఈశాన్ కిషన్ పర్వాలేదు అనిపిస్తుంది. ఫస్ట్ 2-3 మ్యాచెస్ మంచిగా ఆడింది. దాని తర్వాత 2 మ్యాచెస్ ఫ్లాప్ అయ్యిండు. సో ఇతను కూడా మంచి కుదురుకున్నాడు అనుకో. ఈజీగా కూడా మంచి స్కోర్ వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి థర్డ్ వచ్చేసి స్కై SKY. ఇతను ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు ఇతడు ఎవరికి తెలియదు. ఆడిన అనుకో మంచిగా ఆడతాడు, ఆడలేదు అనుకో ఫ్లాప్ అయిపోతాడు ఈజీగా. ఇతను కూడా కుదురుకున్నాను అనుకో. ఒక 10 బాల్స్ కూడా ఈజీగా కొట్టకున్న సరే పర్లేదు. ఒక 10 స్ట్రైక్ రేట్ ఉన్నా సరే తర్వాత ఒకసారి పర్లేదు. కానీ వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేస్తాడు. ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేసే వరకు ఏమవుతుంది, నేను క్యాచ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సో ఇతను కూడా చూసుకొని ఆడిన అనుకో మంచిగా పర్వాలేదు అనిపిస్తాడు. నెక్స్ట్ వచ్చేసి టిమ్ డేవిడ్, తిలక్ వర్మ. ఇతనైతే ముంబైకి ఇతను కలిసి వచ్చే ప్లేయర్. ఎందుకంటే ఒక్క మ్యాచ్ కూడా ఇట్లా ఓడిపోలేను అని చెప్పి టీమ్ డేవిడ్ విషయానికి వస్తే ఇతను మినిమం నేనైతే ఇప్పటివరకు ఒక 20 బాల్స్ ఆడింది చూడలేడు. అతను ఇప్పటివరకు 20 బాల్స్ ఆడినట్టు ఈజీగా 1 సైడ్ అయ్యే మ్యాచ్. ఇతను ఆడింది ఒక 5-6 బాల్స్ ఆడతాడు. 6 బాల్స్ అయినా సరే 20 రన్స్ కొడతాడు. బట్ మనకి ఇంకా నిలకడ ఆడాలి. వికెట్స్ పడడానికి ఏం చేయలేము. లాస్ట్ చేతులు ఎత్తేస్తారు. ఇతను కొంచెం కుదురుకొని ఆడిన అనుకో మంచిగా ఉంటుంది. మన 5th పొజిషన్ వచ్చేసి ఎవరంటే ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేసి నేహాల్ వదేరా. పర్వాలేదు అనిపిస్తుంది. అంత టచ్లో కనబడుతుంది. కొంచెం మరి అట్లా కాకుండా కొంచెం నేహాల్ వదేరా పర్వాలేదు అనిపిస్తుండు. నెక్స్ట్ వచ్చేసి నబీ పర్వాలేదు అనిపిస్తుండు. నెక్స్ట్ కాల్ట్రేజ్. ఇతను బౌలింగ్ అయితే మంచిగా చేస్తుండు, వికెట్ తీస్తుండు. ప్లస్ ఇతను నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ధారాళంగా పర్లు ఇస్తుండు. ఇతను కూడా ఎకనామీ కూడా తక్కువ చేసుకున్నాను అనుకో. తక్కువ కట్టారి చేయొచ్చు ఢిల్లీని. దాని తర్వాత పీయూష్ చావ్లా పర్వాలేదు అనిపిస్తుండు. ఒక ఇతనైతే స్పీడ్ పర్వాలేదు. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్ వేసినంత స్పీడ్గా ఇతను స్పీడ్ వేస్తాడు. ఇతనికి అంత కెపాసిటీ ఉంది. బట్ కొంచెం విఫలమవుతుంది. ఇతను కూడా కొంచెం కొన్ని మ్యాచ్ తీసుకోలేరు. సో ఇతను కూడా తీసుకొని మంచిగా ఆడారు అనుకో. ఇతను కూడా మంచి ప్లేయరే. ఆల్రౌండర్ కూడా పని చేస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి బూమ్రా అయితే ఎన్ని స్టార్లు ఇచ్చిన తర్వాత తక్కువ. ఎందుకంటే చాలా ఎకానమీ తక్కువ ఇస్తాడు, రన్స్ తక్కువ ఇస్తాడు, ప్లస్ వికెట్స్ కూడా పడగొట్టే కెపాసిటీ ఉంది. ఏ బ్యాట్స్మెన్ అయినా సరే ఎవరు బౌలింగ్ సరే హిట్టింగ్ చేస్తాడు. కానీ బూమ్రా అంత అయినా సరే కానీ హిట్టింగ్ చేయలేరు. ఎందుకంటే అంత 5 స్టార్ బౌలర్ అనమాట ఇతను. నెక్స్ట్ వచ్చి రొమారియో షెపర్డ్ ఫస్ట్ ఒక మ్యాచ్ మంచిగా ఆడాడు. ఒక 10 బాల్స్ 39 రన్స్ వరకు కొట్టిండు. బట్ నెక్స్ట్ వచ్చే మ్యాచ్ ప్లేయింగ్ లెవెల్ ఉంటాడో డౌట్ ఉంటే కూడా ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకోవచ్చు. ఇతను ఆల్రౌండర్. బౌలింగ్ అయితే ఇవ్వలేరు కానీ బ్యాటింగ్ అయితే ఇచ్చారు. ఒకటో మ్యాచ్ ఆడిండు. ఆ మ్యాచ్ అయితే గెలిచింది. దాని తర్వాత అన్ని మ్యాచ్లు విఫలమైండు. సో ఇతను కూడా తీసుకోవాలి. ఎవరు తీసుకుంటే కనుక మంచి ప్లేయర్ అని చెప్పి అనుకోవచ్చు. ఎవరిలో చూస్తే నాకైతే ఈ ప్లేయింగ్ లో చూస్తే నాకు కన్ఫర్మ్ ఇది ఈ 1 సైడ్ మ్యాచ్ అని చెప్పడానికి రాదు. ఇద్దరికి టఫ్ ఫైట్ ఉండబోతుంది. టఫ్ ఫైట్లో ఎవరు గెలుస్తారో ఎవరు చూస్తారో అని చెప్పి ఎవరు ఓడిపోతారో అని చెప్పి మ్యాచ్ చూస్తేనే అర్థమవుతుంది. ప్లస్ టాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే టాస్ గెలిచారనుకో ఫస్ట్ సెకండ్ బ్యాటింగ్ చేసుకున్న వాళ్ళకు కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. టాస్ ఎవరైనా సరే గెలిచినా సరే ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో టాస్ విధంగా ప్లేయింగ్ లేని విధంగా వీళ్ళు గేమ్స్ ఆడే అవకాశం ఉంటుంది. సో నాకైతే వాళ్ళు చూసుకుంటే నాకైతే కన్ఫర్మ్ దాంట్లో ఢిల్లీ గెలుస్తా అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్ కన్ఫర్మ్ గెలుస్తా అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో చూసిన ఫ్రెండ్స్ ఇందులో మన ఇది ప్లేయర్స్ అనమాట ఈరోజు ప్లే రివ్యూ వచ్చేసి. సో మీరేది గెలుస్తారంటారు అనుకుంటారో కన్ఫర్మ్ కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్. సీ యు నెక్స్ట్ వీడియో.